అందరికీ నమస్కారం. ఈరోజు మనము కర్ణాటకలోని మురుడేశ్వర్ ఆలయం గురించి తెలుసుకుందాం. ఈ ఆలయం సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరులు పాదధూళి పడిన పుణ్యక్షేత్రం. ఇంద్రుడు పూజించిన పుణ్యక్షేత్రం ఇది. బ్రహ్మ విష్ణువులు సందర్శించిన పుణ్యక్షేత్రం ఇది. ఇక్కడ కొలువైన స్వామిని మురుడేశ్వరుడు అని కొలుస్తారు. ఇక్కడ మనము బస్ దిగిన వెంటనే వెళ్తుంటే మనకు స్టార్టింగ్లోనే కోనేరు దర్శనమిస్తుంది. అక్కడి నుంచి ముందుకు వెళ్తుంటే మనకు ఆలయం యొక్క ప్రధాన గోపురం దర్శనమిస్తుంది. ఈ ఆలయానికి ప్రధాన ఆకర్షణగా ఈ రాజగోపురం నిలుస్తుంది. ఈ రాజగోపురం యొక్క హైట్ 249 ఫీట్స్ వరకు ఉంటుంది. ఈ రాజగోపురంలో మొత్తం 21 అంతస్తుల వరకు ఉంది. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన రాజగోపురం ఇది. ఈ రాజగోపురంలో ఎక్కడ లేని విధంగా లిఫ్ట్ ఫెసిలిటీ కూడా అవైలబిలిటీ ఉంది. మనకు 18th ఫ్లోర్ వరకు అలౌట్ చేస్తారు. దీనిలో లిఫ్ట్ ఫెసిలిటీకి 20 రూపీస్ వరకు ఛార్జ్ చేస్తున్నారు. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ ఆలయానికి సంబంధించిన అన్ని విషయాలను తెలియజేస్తాను. ఈ దేవాలయానికి చుట్టూ 3 వైపులా అరేబియా సముద్రం ఉంది. ఈ దేవాలయం పుణ్యక్షేత్రంగానే కాకుండా పర్యాటక ప్రదేశంగా ఎంతో అభివృద్ధి చెందింది. ఈ ఆలయంలో మనకు ప్రపంచంలోనే 2వ అత్యంత ఎత్తైన శివుని విగ్రహం దర్శనమిస్తుంది. ఈ విగ్రహం యొక్క హైట్ 123 ఫీట్స్ వరకు ఉంటుంది. ఈ రాజగోపురం పైనుంచి ఆ శివుని యొక్క విగ్రహం వ్యూ ఎంతో అద్భుతంగా ఉంటుంది. మనకు ప్రధాన గర్భగుడిలోకి మొబైల్ ఫోన్ అలౌడ్ లేదండి. మొబైల్ ఫోన్ను స్విచ్ ఆఫ్ చేసి మనం వెళ్ళాలి లోపలికి గర్భగుడిలోకి. చూడండి, ఈ మురుడేశ్వర ఆలయం ఎంతో అద్భుతంగా ఉంది. ఈ ఆలయానికి చుట్టుపక్కల మొత్తం అరేబియా సముద్రం విస్తరించి ఉంది. ఇది టెంపుల్ లోపటి వ్యూ. ఈ ఆలయం యొక్క టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 AM to 1 PM వరకు, మళ్ళీ ఆఫ్టర్నూన్ 3 PM to 9 PM వరకు ఈ ఆలయం ఓపెన్ ఉంటుంది. ఈ ఆలయానికి సంబంధించిన స్థల పురాణం ప్రకారం ఈ ఆలయానికి మరియు ఆత్మలింగ క్షేత్రమైన గోకర్ణానికి సంబంధం ఉందండి. రావణాసురుడు ఆత్మలింగాన్ని పైకి లేపేటప్పుడు ఆత్మలింగం పైన కప్పిబడి ఉన్న వస్త్రము ఈ ప్రాంతంలో పడి ఇక్కడ మురుడేశ్వర్ ఆలయం ఉద్భవించింది అని చెప్తారు. ఆత్మలింగ క్షేత్రమైన గోకర్ణ గురించి సపరేట్ వీడియో చేశాను. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. ఇది మొత్తం రాజగోపురం పైనుంచి వ్యూ ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ ప్రధానంగా 3 వ్యూ పాయింట్స్ ఉన్నాయండి. ఒకటి ఈ శివుని విగ్రహం, ఇది ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఇంకొక వ్యూ పాయింట్ నుంచి మొత్తం మురుడేశ్వర్ సిటీ కనిపిస్తుంది. ఇంకొక వ్యూ పాయింట్ నుంచి మొత్తం సముద్రం మనకు కనిపిస్తుంది. చుట్టూ 3 వైపులా సముద్రంతో ఎంతో అద్భుతంగా మరియు ఆహ్లాదకరంగా ఉంది ఈ వ్యూ పాయింట్. ఈ మురుడేశ్వర్ ట్రిప్కు మనకు ఇది మర్చిపోలేని అనుభూతిని ఇస్తుంది. ఈ మురుడేశ్వర్లో బీచెస్ ఎంతో అద్భుతంగా ఉంటాయి. మరియు ఇక్కడ అన్ని రకాల వాటర్ గేమ్స్ మరియు స్కూబా డైవింగ్ లాంటివి రీజనబుల్ రేట్స్లో అవైలబుల్ ఉన్నాయి. మరియు ఈ మురుడేశ్వర ఆలయంలో మనకు ప్రత్యేక ఆకర్షణగా ప్రపంచంలోనే 2వ అత్యంత ఎత్తైన శివుని విగ్రహం కనిపిస్తుంది. చూడండి, ఇదే ఆ శివుని విగ్రహం. ఇది టెంపుల్కు బ్యాక్ సైడే ఉంటుంది. ఇక్కడ మనకు ప్రత్యేక ఆకర్షణగా భూకైలాస్ మ్యూజియం ఉంటుందండి. ఈ మ్యూజియంలో ఈ ఆలయ స్థల పురాణాన్ని చిత్రీకరించారు. ఈ శివుని విగ్రహం కిందనే మనకు భూకైలాస్ మ్యూజియం కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ మనకు ఒక శివుని టెంపుల్ కనిపిస్తుంది, దాని పక్కనే మ్యూజియం ఉంటుంది. ఈ మ్యూజియంలో ఈ టెంపుల్ మరియు గోకర్ణ టెంపుల్కు సంబంధించిన స్థల పురాణాన్ని బొమ్మలతో సహా చిత్రీకరించారు. ఇక్కడ చూడండి, ఇదంతా అద్భుతంగా ఉంది. ఈ ఆత్మలింగానికి సంబంధించిన మొత్తం స్టోరీని చిత్రీకరించారు. ఈ మురుడేశ్వర ఆలయంలో మనకు రూమ్ రెంట్స్ 800 నుంచి 1500 వరకు అవైలబిలిటీ ఉన్నాయి. మరియు మన తెలుగు రాష్ట్రాల నుంచి
మురుడేశ్వర్ ఆలయానికి రావడానికి బస్ ఫెసిలిటీ కూడా అవైలబిలిటీ ఉంది. మనకు కాచిగూడ నుంచి ప్రతి ట్యూస్డే మరియు ఫ్రైడే డైరెక్ట్ ట్రైన్ అవైలబిలిటీ ఉందండి. కానీ దానికి 32 అవర్స్ పడుతుంది ఈ ఆలయానికి చేరుకోవడానికి. బస్కి అయితే మనము 15 అవర్స్లో రావచ్చు. మనము మురుడేశ్వర్ ట్రిప్ని ప్లాన్ చేసినప్పుడు గోకర్ణ ట్రిప్ని కూడా ఇంక్లూడ్ చేసుకుంటే ఎంతో బాగుంటుంది. మేమైతే అలానే చేశాము. మనకు గోకర్ణకు డైరెక్ట్ ట్రైన్స్ అవైలబిలిటీ లేవు. మేమైతే హైదరాబాద్ డెక్కన్ నుంచి ప్రతిరోజు 3:55 PM ఒక ట్రైన్ ఉంటుందండి హుబ్లీ జంక్షన్ వరకు. హుబ్లీ జంక్షన్ నుంచి గోకర్ణకు బస్సెస్ ద్వారా వెళ్ళాలి. మేమైతే అలానే వెళ్ళి గోకర్ణను సందర్శించి నెక్స్ట్ రోజు మురుడేశ్వర ఆలయాన్ని చేరుకున్నాము. మనకు టైం ఉంటే అక్కడ నుంచి ఉడిపి కృష్ణా టెంపుల్ని కూడా సందర్శించవచ్చు. మేము మురుడేశ్వర ఆలయాన్ని సందర్శించి అక్కడ నుంచి ఉడిపికి వెళ్ళి ఉడిపి ఆలయాన్ని సందర్శించి అక్కడ నుంచి హుబ్లీకి వచ్చి మళ్ళీ హుబ్లీ నుంచి హైదరాబాద్ రిటర్న్ అయ్యాము. ఉడిపి కృష్ణా టెంపుల్కు సంబంధించిన వీడియో నెక్స్ట్ వీడియోలో చేస్తాను. తప్పకుండా ఆ వీడియోని చూడండి. ఎంతో బాగుంటుంది ఉడిపి టెంపుల్. ఈ ట్రిప్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, ఈ గోకర్ణ మరియు మురుడేశ్వర్ ట్రిప్ మనకు ఎంతో అనుభూతినిస్తుంది. ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. అందరికీ నమస్కారం.